రాత్రి దాదాపు 11:15 PM కి నేషనల్ హైవే ఐతవరంలో లెఫ్ట్ సైడ్లో AP16EG 0620 మారుతి సుజుకి CIAZ కార్ అక్కడ హైవేకి లెఫ్ట్ సైడ్లో పడి ఉన్నాయి. మన హైవే పెట్రోల్ బండికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, 108 వెహికల్కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ పరంగా మన పోలీస్ ఆఫీసర్ కూడా ఇమీడియట్గా దాదాపు 11:30 వరకు అది అక్కడ చేరుకున్నారు. చేరుకున్న తర్వాత వాళ్ళు పరిశీలించారు, వాళ్ళు చూశారు ఆ కారులో ఫ్రంట్ సీట్ అండ్ మిడిల్ సీట్ మధ్యలో డెడ్ బాడీ ఒక మనిషికి ఉంది, మొబైల్ ఫోన్ కూడా ఉంది. ఇమీడియట్గా మాట్లాడి అక్కడ ఆ మనిషి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. వారు ఫ్యామిలీ మెంబర్కి కూడా వారికి ఇన్ఫార్మ్ చేశారు. నెక్స్ట్ డే గుట్టా పిచ్చయ్య చౌదరి గారు, ఫాదర్ ఇన్ లా ఆఫ్ ది డిసీజ్డ్, వారు వచ్చారు. వారు ఐడెంటిఫై చేసి వారు కూడా చెప్పారు దట్ డిసీజ్ పేరు మొత్తం చిగురుపాటి జయరామ్ గారు, సన్ ఆఫ్ కృష్ణమూర్తి, 55 ఇయర్స్, NRI ఫ్రమ్ హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు NRI ఫ్లోరిడాలో ఉంటారు, అది చెప్పడం జరిగింది. దానిలో వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు దట్ ఎవరైనా వాళ్ళకి చంపేసి ఇక్కడ పారేశారు, బట్ వాళ్ళు హైదరాబాద్లో ఉండేవారు, అది కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద నందిగామ ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసి విచారణ స్టార్ట్ చేశారు. దాని భాగంగా అక్కడ క్లూ టీం పిలవడం జరిగింది, పోస్ట్ మార్టం కూడా జరిగింది. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఆ రోజు ఆఫ్టర్నూన్కి డిసీజ్కి డెడ్ బాడీ ఫ్యామిలీ మెంబర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ కేసుకి మనం ఇమీడియట్గా ఛాలెంజ్ అలాగే తీసుకుని టీం ఫామ్ చేయడం జరిగింది. DSP గారి ఆధ్వర్యంలో చాలా టీం ఫామ్ చేయడం జరిగింది. నేను కూడా సీన్కి వచ్చాము నెక్స్ట్ డే. దాని భాగంగా మనం టెక్నికల్ ఇంకా ఫిజికల్ సర్కమ్స్టెన్షియల్ ఏమేమి ఎవిడెన్స్ ఉంటాయో మొత్తంకి సేకరించడం జరిగింది. ఇది డిఫరెంట్ టీం డిఫరెంట్ ప్లేస్కి పంపడం జరిగింది. ఎక్కడెక్కడ CCTV కెమెరాలు ఉన్నాయి, వారికి సెల్ ఫోన్ ద్వారా కానీ ఎప్పుడప్పుడు ఏ లొకేషన్లో ఉన్నారు మొత్తం మ్యాచ్ చేయడం జరిగింది. దాని భాగంగా మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది, పబ్లిక్తో కూడా చాలా మందితో మాట్లాడడం జరిగింది. ఇది ఎవరైనా అక్యూజ్డ్ ఉన్నారు, దీని కేసులో మర్డర్ చేశారు, రాకేష్ రెడ్డి. వారు హైదరాబాద్లో చాలా సెటిల్మెంట్ పని చేసేవారు, రియల్ ఎస్టేట్ వర్క్ కూడా చేస్తారు వాళ్ళు అంటున్నారు, వాళ్ళు కన్ఫెషన్లో అన్నారు. పరిచయం గురించి వారు చెప్పిన పరంగా ఎప్పుడో డిసీజ్ చిగురుపాటి జయరామ్ గారికి కంపెనీలో కుతుబుల్లాపూర్లో ఏరియాలో లాక్అవుట్ వచ్చింది, కంపెనీలో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంలో వాళ్ళు హెల్ప్ చేశారు, కార్మిక ఇష్యూలో హెల్ప్ చేసినాక అప్పటి నుంచి పరిచయం అయింది. మళ్ళీ మధ్యలో జయరామ్ గారు దాదాపు 2.25 crore రూపీస్ కూడా తీసుకున్నారు. మళ్ళీ ఇంకొకసారి 1.12 crore కూడా వారు తీసుకున్నారు, ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకున్నారు. ఇది అక్యూజ్డ్ చెప్తున్నారు. తర్వాత జయరామ్ గారు మళ్ళీ US వెళ్ళిపోయారు. US నుంచి వచ్చినాక మళ్ళీ 80 lakhs రూపాయలు ఇంకా అడిగారు, కానీ నాకు హెల్ప్ కావాలి. ఆ 80 lakhs రూపాయలు 40 lakhs 2 times RTGS ఫామ్లో అక్యూజ్ డిసీజ్కి ఇచ్చారు, అట్లా వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ వారు చెప్పారు కి ఒక టైం లిమిట్ సెట్ చేశారు కి ఆ టైం లిమిట్ వరకు నేను మీకు డబ్బు ఇవ్వకపోతే ఇది హౌస్ అది మీది ఉంది, అట్లా వాళ్ళు ప్లేస్ చేశారు. బట్ తర్వాత రాకేష్కి తెలిసింది కి ఆల్రెడీ వాళ్ళు హౌస్ పేరు మీద లోన్ ఆల్రెడీ తీసుకుని ఉన్నారు, బ్యాంక్ లోన్. దాని తర్వాత రాకేష్ ఇమీడియట్గా కానీ మాకు డబ్బు కావాలి ఎట్లా మైండ్లో పెట్టి ఒక ప్లాన్ తయారు చేశారు.
ఈ మధ్యలో ఇంకొకసారి వాళ్ళు కంపెనీలో కొన్ని ప్రాబ్లం వచ్చింది, టెట్రాన్ కంపెనీలో. ఆ టైంలో యూఎస్ నుంచి చిగురుపాటి జయరాం గారు అక్యూజ్కి రాకేష్ రెడ్డికి ఫోన్ చేశారు. వారు చెప్పారు ఈ మధ్యలో ఇది మా కంపెనీ డైరెక్టర్ శిఖా చౌదరి మీకు ఫోన్ చేస్తుంది, ఏదో కార్మిక్ ప్రాబ్లం ఉంది, దానికి సాల్వ్ చేయండి, అటెండ్ చేయండి. వారు చెప్పడం పరంగా అప్పటి నుంచి వారికి పరిచయం ఉంది. ఇది 2018కి స్టార్టింగ్లో ఇది మాట. తర్వాత వాళ్ళు డబ్బు అడగడం స్టార్ట్ చేశారు. దాదాపు 4.17 crore డబ్బు ఇంట్రెస్ట్తో పాటు 6 crore రూపాయలు అది ఇవ్వాలి, అట్లా అని చేసి వాళ్ళు మాట్లాడారు. బట్ జయరాం గారు డిసీజ్ ఫోన్ మానేశారు, ఫోన్ లేపట్లేదు, ఫోన్ కట్ చేస్తున్నారు. వారు చెప్పడం పరంగా ఫోన్ బ్లాక్ కూడా చేశారు. అప్పటి నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని కానీ ఎప్పుడు వస్తారు ఇక్కడ నేను డబ్బు వాళ్ళతో తీసుకోవాలి ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ భాగంగా ఒక సిమ్తో ఒక అమ్మాయి పేరు మీద మెసేజ్ పెట్టేసి ప్లాన్ చేసి వారికి జూబ్లీ హిల్లో పిలవడం జరిగింది. ఈ 29/1/19కి వారికి పిలవడం జరిగింది. సారీ, ఇది 29/1/19కి జయరాం శిఖాకి ఇంటికి వచ్చారు. డిసీజ్ జయరాం శిఖా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినాక ఇది అక్యూజ్ ఎవరైనా రాకేష్ ఉన్నారు, వారు శిఖాకి ఇంటిలో కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి ఉన్నారు. వీళ్ళ మేనేజర్తో అడిగారు కానీ ఎప్పుడు వస్తే జయరాం ఇంటికి వస్తే నాకు చెప్పాలి. 29కి వారు ఇంటికి వచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళ మేనేజర్ ఇచ్చారు. వచ్చినాక వారు తెలిసింది జయరాం గారు ఇక్కడే ఉన్నారు. ఇమీడియట్ గా వాళ్ళు ప్లాన్ పరంగా నెక్స్ట్ డే 30కి వారికి పిలవడానికి ప్లాన్ చేశారు. అక్యూజ్ చెప్పిన పరంగా వాళ్ళు రీనా అమ్మాయి ఎవరైనా పేరు మీద మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేశారు. చాలా మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెట్టి వాళ్ళకి ఆ ఏరియాలో ఇంటికి పిలిచారు. జూబ్లీ హిల్ రోడ్ నెంబర్ 10 సైడ్కి పిలిచారు. అక్కడ పిలిచినాక కన్ఫైన్ చేశారు. మనీ గురించి అడగడం స్టార్ట్ చేశారు. హరాస్మెంట్ కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. చాలా మందికి అక్కడ నుంచి ఫోన్ చేయించారు డబ్బు కోసం. ఒక మనిషి వాళ్ళు కంపెనీలో రిటైర్డ్ ఎంప్లాయీ, వారితో కూడా డబ్బు అడిగారు. వారు డబ్బు చెప్పారు నా దగ్గర ఇమీడియట్ గా లిక్విడ్ మనీ లేదు, బట్ బాగా రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ వలన వాళ్ళు ఏదో విధంగా 6 lakhs రూపీ అరేంజ్ చేసి మళ్ళీ వాళ్ళు అడిగి ఎక్కడ ఇవ్వాలి, ఏ ప్లేస్ లో, 10 పల్లా హోటల్లో అక్కడ ఒక మనిషి వస్తారు తీసుకుంటారు, అది చెప్పి అక్కడ పంపడం జరిగింది. అక్కడ ఒక మనిషి వచ్చేసి డబ్బు తీసుకున్నారు. ఈ మధ్యలో ఇంకా కొంతమందికి వాళ్ళు ఫోన్ చేయించారు డబ్బు కోసం. శిఖా చౌదరికి కూడా ఫోన్ చేశారు డబ్బు కోసం. బట్ వారు చెప్పిన పరంగా వారు డబ్బు ఇవ్వలేదు. వాళ్ళు చెప్పింది మా దగ్గర డబ్బు లేదు. ఈ మధ్యలో ఫ్రస్ట్రేషన్లో గురి కానీ ఇంకా డబ్బు మాకు దొరకట్లేదు. వాళ్ళు 31/1/19కి కొట్టారు, స్లాప్ చేశారు, కొన్ని కొట్టారు. కొట్టినాక వాళ్ళు సోఫా మీద కింద పడ్డారు. సోఫా మీద కింద పడితే ఈవెన్ కి రాత్రిలో కూడా వాళ్ళకి ఫిజికల్ హెరాస్ చేశారు. దానివల్ల కానీ వాళ్ళు మెడిసిన్ కూడా అవసరం ఉన్నాయో వాళ్ళు అడిగారు. అక్యూజ్ చెప్పడం పరంగా వాళ్ళు లోకల్ నుంచి కొన్ని మెడిసిన్ కూడా తీసుకుని ఇచ్చారు. ఇది మళ్ళీ వెరిఫై చేయాలి. ఇది మొత్తం సోఫా మీద కింద పడిన తర్వాత వాళ్ళు హెడ్ కి సోఫా మీద ప్రెస్ చేశారు. ప్రెస్ చేయడం వల్ల కొన్నిసేపు తర్వాత డిసీజ్ జయరాం గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళు ప్లాన్ చేసి ఇటు సైడ్ కి తీసుకువస్తాము, కానీ జయరాం గారికి ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది ఇక్కడ రావడమా విజయవాడకి. ఆ ప్లాన్ పరంగా వాళ్ళకి తీసుకువస్తే అందరూ అనుకుంటారు కి ఆ ప్లాన్ పరంగా వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యలో వారు చెప్పిన పరంగా వాళ్ళు కన్ఫెషన్ పరంగా 2 పోలీస్ ఆఫీసర్ కి పేరు కూడా చెప్పారు. నల్గొండ సిఐ శ్రీనివాస్ గారు అండ్ ఏసీపీ ఇబ్రాహీంపట్నం హైదరాబాద్ లో మల్లారెడ్డి గారికి పేరు చెప్పారు. వారు కూడా సజెషన్ తీసుకున్నాను. కొన్నిసేపు మాట్లాడడం మనకు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ పరంగా వచ్చింది. బట్ ఇది మొత్తం వెరిఫై చేయాలి. ఇది అక్యూజ్డ్ కన్ఫెషన్ ఇది ఉంది, అంతవరకు వాళ్ళు చెప్పడమా.
సో ఇది కేసుకి ఇది బేసిక్ డీటెయిల్ ఉంది. ఆ డీటెయిల్ పరంగా వారు వాచ్మెన్ కి హెల్ప్ తీసుకుని ఆ డెడ్ బాడీకి కారులో పెట్టారు అక్కడ. ఇంకా ఇంటిలో ఉన్న వాచ్మెన్ కి వాళ్ళతో హరాస్మెంట్ చేసే టైంలో, ఇంట్రోగేషన్ చేసే టైంలో కూడా హెల్ప్ తీసుకున్నారు. ఆ ఇద్దరికి మనం ఇమీడియట్ గా ఏమైనా నెట్వర్క్ అలాగే పెట్టడం జరిగింది. బట్ ఇంకా ఈ కేసులో కానీ ఎవరైనా డబ్బు తీసుకున్నారు 10 పల్లా హోటల్లో, వారికి ఎంతవరకు రోల్ ఉంది, ఇంకా ఈ కేసులో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయా లేదా, ఇది ఫర్దర్ గా మనం ఇంకా సీసీటీవీ కెమెరాలను కొని మనం సేకరిస్తున్నాను, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. ఇంకా కొన్ని లోతుగా స్టడీ చేసి మనం ఫర్దర్ గా మూవ్ చేస్తాము. దానికోసం మన అక్యూజ్ కి పోలీస్ కస్టడీలో కూడా ఇంకా తీసుకోవడానికి ఇంట్రోగేషన్ కోసం మనం కోర్టుతో రిక్వెస్ట్ చేస్తాము. ఇది కేసుకి బ్రీఫ్, ఇది మీ మీడియా ముందు నేను దానికోసం పెట్టాను. ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీ అందరితో షేర్ చేస్తా. శ్రీనివాస్ వారు వాచ్మెన్. రాకేష్ రెడ్డి పోషణ సంస్థ నేను గొడవ పడుతుంది, సురేందర్ గారు కూడా చాలా నేరాలు పాల్పడ్డారు కూడా తెలంగాణ అనేక చేస్తున్నాను. ఎవరు? సురేష్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి గొడవ పడుతుందని చెప్పి కాదు, మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరు కొన్ని బేసిక్ చేసి వస్తే నేను మాట్లాడగలుగుతాము. ఎవరికి పేరు ఎట్లా ఊహాలో కానీ చర్చడం జరుగుతుంది, దానివల్ల ఎవరి మీద కమెంట్ పాస్ చేయడానికి లేదు. ఈ అక్యూజ్డ్ మీద కొన్ని కేసు ఉన్నాయి, అంతకుముందు జైలు కూడా పోయారు. మాకు ఇన్ఫర్మేషన్ లో వచ్చింది. ఫర్దర్ ఏముంది మనం ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం మీకు చెప్పగలుగుతాము. ఇప్పుడు హత్య జరిగిన తర్వాత అక్కడి నుంచి 2 రోజులు ప్రయాణం చేసి ఇక్కడే కారు వదిలి వెళ్ళడానికి కారణం ఇక్కడ అంటే ఇటు సైడ్ లో నేను చెప్పాను మీకు, ఇటు సైడ్ లో వాళ్ళు రావాలి కానీ ఆల్రెడీ డిసీజ్ కి ప్లాన్ ఉంది ఈ సైడ్ లో రావడమో వాళ్ళకి తెలుసు. వాళ్ళకు విజయవాడ ముందు ప్లాన్ ఉన్నాయి, వాళ్ళకి రావడం అతనికి తెలుసు. ఆ ప్లాన్ పరంగా ఇక్కడ తీసుకువచ్చారు. వాళ్ళకు ప్లాన్ ఉంది, ఎవరైనా డౌట్ పెట్టరు. యాక్సిడెంట్ అలాగే సీన్ క్రియేట్ చేస్తే ఇది అందరు యాక్సిడెంట్ అలాగే తీసుకుంటారు. కారులో వారు చెప్పిన పరంగా, కన్ఫెషన్ పరంగా వారు అంటున్నారు నేను సింగిల్ గా కార్ కి డ్రైవ్ చేసి తీసుకువచ్చాము. ఇప్పటి వరకు మన విచారణ పరంగా ఇదే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా ఏదైనా విచారణలు వస్తే ఖచ్చితంగా మీ ముందు పెడతాము. పోలీస్ కి ఎప్పుడో ఏదైనా కేసు మీద పోతే చాలా అనుమానాలు ఉన్నాయి. బట్ ప్రతి ఒక్క అనుమానాలకి మనం డిస్కస్ చేయలేము. చాలా కోణాలతో మనం పోయి మనం ఎప్పుడో ఒక డిసిజన్ కి పోతాము. ఈ కేసులో శిఖా చౌదరితో కూడా మాట్లాడడం జరిగింది. శిఖా చౌదరితో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ పరంగా వారు కూడా ఒప్పుకున్నారు. కానీ ఎట్లా పరిచయం ఎవరితో అయింది, ఎవరితో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చింది. ఎవరు కాల్ చేశారు? రాకేష్ రెడ్డి. ఎవరికి కాల్ చేశారు? రాకేష్ రెడ్డికి శిఖా చౌదరికి కాల్ గురించి మాకు ఇప్పటి వరకు మనకి రాలేదు. ఇట్లా మనకి ఒకసారి మన ఇన్ఫర్మేషన్ పరంగా ఇప్పటి వరకు రాకేష్ చౌదరిలో అండ్ శిఖా మధ్యలో కొన్ని నెలల నుంచి అసలు సంబంధం లేదు. అంతకుముందు వాళ్ళకి రిలేషన్ ఉన్నాయి. బట్ ఆ రిలేషన్ చాలా రోజుల నుంచి బ్రేక్ అయింది. జయరాం మీద దాడి చేసే టైంలో కానీ జరిగిన టైంలో ఇది ఇద్దరు ఉన్నారు. ఒకరు మనిషి హెల్ప్ చేశారు, ఒకరు కొట్టారు. అది పాత్ర ఉంది దీంట్లో. శిఖాచౌదరి పాత్ర లేకుండా రాకేష్ రెడ్డి పని చేయడం చెప్పేసి జయరాం భార్య కూడా ఆరోపణ చేశారు. ఈ కోణంలో నేను విచారించాను. మనం ప్రతి ఒక్క కొడాల్లో మేము చెప్పాము. ప్రతి ఒక్క కొడాల్లో మీరు కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు. ప్రతి ఒక్క కొడాల్లో మనం విచారిస్తున్నాను, ఆల్రెడీ విచారించాము. ఇప్పుడు కూడా ఇది కేసుకి మళ్ళీ మనం అక్యూజ్ కి పోలీస్ కస్టడీలో తీసుకుని మళ్ళీ ఫర్దర్ గా మనం ముందు వెళ్తాము. అది చెప్పాము, మళ్ళీ రిపిటేషన్ అయిపోతుంది. చెప్పాను ఏదైనా లీగల్ ఒపీనియన్ తీసుకుని వాట్స్ ఎవర్ గుడ్ లీగల్లీ గుడ్ ఉంటాయి ఖచ్చితంగా మనం చేస్తాము. చెప్పారు కదా. అంతా ఉన్నాయి మనకి ఇప్పటి వరకు సమాచారం ఉంది. అంతా చెప్పాను మీకు. మిగతా సమాచారం మనకు కూడా లేదు. ఇప్పటి వరకు కొన్ని క్లియరిటీ కూడా మనకు వచ్చింది. ఆ క్లియరిటీ అంతవరకు లేదు.
ఏదైనా ఉంటే మళ్ళీ మీడియా ముందు మనం వస్తాము. సాక్ష్యాలను ఆత్మహత్య చేయడానికి ఇద్దరు పోలీస్ అధికారులు కూడా సహకరించారనేది మీరు చెప్తున్నారు కదా. ఇద్దరు పోలీస్ అధికారులు కూడా ఫోన్ చేశారంటే వాళ్ళు సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని ఏమన్నా మీరు కేసు నమోదు చేసే అవకాశం ఉంది? వాళ్ళకి ఏంటి ఏంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మనం లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందు వెళ్తాము. ఇప్పటి వరకు ఇది కన్ఫెషన్ బేస్ మీద ఉంది, అక్యూజ్ కన్ఫెషన్ బేస్ మీద ఉంది అండ్ కొన్ని కాల్ డీటెయిల్ ఉన్నాయి. దానికి ఇంకా ఏం ఎవిడెన్స్ ఉంది, అసలు వాళ్ళ పాత్ర ఏముంది, ఎంతవరకు ఉంది, దాని మీద కొన్ని మనం విచారించాలి. ఇప్పుడు కొన్ని ఇంకా సాక్ష్యాలు మనకి ఇంకా తీసుకురావాలి. ఓన్లీ ఓరల్ ఎవిడెన్స్ అది కూడా అక్యూజ్ కి ఎవిడెన్స్ అది కోర్టులో పర్మిసిబుల్ లేదు. దానివల్ల కొన్ని ఇంకా మనకి ఫిజికల్ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ మనం తీసుకురావాలి. మన పోలీస్ ఆఫీసర్ దే ఆర్ ప్రొఫెషనల్ ఫర్ ఇన్వెస్టిగేషన్, వాళ్ళు తెలుసు ఎట్లా చేయాలి, ఏ సాక్ష్యాలు కోర్టులో అడ్మిసిబుల్ ఉంటాయి దాని పరంగా వాళ్ళు తీసుకొని వస్తారు. అట్లా మనం మళ్ళీ విత్ ఇన్ ది టైం లిమిట్ లో మనం కోర్టులో ఛార్జ్ షీట్ కూడా మనం పెట్టగలుగుతాము. థ్యాంక్ యూ. తెలంగాణ పోలీసు కూడా చెప్పకపోవడం పెద్ద నేరం సార్. ఒక పోలీస్ అయి ఉండి ఇటువంటి దాయటం కూడా చాలా తప్పు కదా. వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవడానికి తెలంగాణ పోలీసు 5 రోజుల పాటు కూడా అక్యూజ్ ఏం చెప్పాడో వింటానికే సరిపోయిందా? మీరేం విచారించారని చెప్పలేదు ఇంతవరకు కూడా. ఇది చూడండి, మ్యాటర్ సబ్ డ్యూటీస్ ఉంటే మనకు ఎంత చెప్పాలి ఎంత చెప్పకూడదు అది కూడా మన ప్రొఫెషనల్ సబ్జెక్ట్. ఎవ్రీథింగ్ మనం ఓపెన్ ఎంక్వైరీ అది లేదు. ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ పరంగా మనం జ్యుడిషియరీకి సబ్మిట్ చేస్తాము. మీకు ఎంత చెప్పాలి యాజ్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో, మీడియా ఇంట్రెస్ట్ లో కనేంత వరకు మనకు చెప్పాలి. యాజ్ ఏ ప్రొఫెషనల్ ఆఫీసర్ మనం అంతా చెప్పాలి. కేసులో శిఖా చౌదరి పాత్ర లేదా లేదా మళ్ళీ ప్రశ్నించే అవకాశం ఉందా? మన కంప్లీట్ గా ఓపెన్ ఉన్నాయి. ఎక్కడో ఎవరైనాకి ప్రశ్నించడానికి ఉంటాయి, ఖచ్చితంగా మనం ప్రశ్నిస్తాము. ఎవరైనాకి ఎక్కడో ప్రశ్నించడానికి ఉంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. 1-to-1 అది ఇంటర్వ్యూ కావాలంటే తర్వాత మనం మాట్లాడతాము. ఇది ప్రెస్ మీట్ అందరి కోసం ఉంది, ఇట్లా చేయకూడదు. తిరుగుబాటు చేయడానికి విజయవాడ వస్తున్నాడు. రాకేష్ రెడ్డికి ఎలా తెలుసు? తిరుగుబాటు చేయడం మాట విజయవాడ ప్లాన్ చేస్తున్నాడు. రాకేష్ రెడ్డికి ఎలా తెలుసు? రాకేష్ రెడ్డికి ఎట్లా ఇంటిలో తెలిసింది, వాళ్ళు చెప్పారు ఫర్దర్ మనీ మనం ఏదైనా ఉంటే నేను పోస్టల్ బ్యాంక్ నేను విజయవాడలో అరేంజ్ చేస్తాము. వాళ్ళు అతనే చెప్పాడు. ఇప్పటి వరకు మీరు చేసిన విచారణ 5 రోజుల్లో విచారణ చేశారు కదా. ఈ 5 రోజుల విచారణలో శిఖా చౌదరి పాత్ర ఉన్నట్లా లేనట్లా? అసలు నిందితుడు చెప్పిందే మీరు ఇప్పటిదాకా చెప్పారు. అసలు మీ విచారణలో మీ 10 బృందాలు కానీ, లేకపోతే మీ సీసీ ఫుటేజ్ కానీ, లేకపోతే మీ సేగా కానీ, మీ డిఎస్పీ కానీ చేసిన విచారణ ఏమిటి? మన దగ్గర ఏదైనా ఫిజికల్ ఎవిడెన్స్ కానీ టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పటి వరకు రాలేదు. థ్యాంక్ యూ. ఆమె మీద కదా వారి గురించి అడుగుతున్నారు. అర్థమైంది. టోటల్ దాంట్లో ఖచ్చితంగా మనకి కొన్ని సీసీటీవీ ఫుటేజ్ ఉంది, కొన్ని కాల్ డీటెయిల్ ఉంది. నేను చెప్పాము ఆ కాల్ డీటెయిల్ పరంగా ఆఫీసర్ కి కూడా చెప్పాము. అతను ప్రెసెంట్ ప్లస్ కాల్ డీటెయిల్ అది మీకు చెప్పడం జరిగింది. బట్ దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడారు, ఎట్లా మాట్లాడారు ఆ ఆఫీసర్ కి కూడా మాట అడగాలి కదా, మనకి తెలియాలి కదా. తెలంగాణ పోలీసులు చెప్పారు సార్, అక్కడ పోలీసులు సహకారాలు అందించారని చెప్పి సిపికి అక్కడ కంప్లైంట్ అన్నెసెసరీ మ్యాటర్, డిపార్ట్మెంట్ మ్యాటర్ గురించి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ పోలీసులు సహకరించారు కదా. సహకరించారు ఎవరు మీరు చెప్తున్నారు? మీరు గొడవ పెట్టుకున్నారు సార్. 1-to-1 చెప్పకూడదు. 1-to-1 ఏదైనా కావాలంటే ఫర్దర్ మనం మాట్లాడేది 1-to-1 ప్రశ్న. పాయింట్ రాకేష్ రెడ్డికి శిఖా చౌదరికి మధ్య రిలేషన్ ఉందా లేదా? నేను చెప్పాను, మళ్ళీ మీకు చెప్తున్నాను. రాకేష్ రెడ్డికి శిఖా చౌదరికి రిలేషన్ గురించి మనం మాట్లాడాము. జనవరి 18 అని ఎప్పుడు స్టార్టింగ్ లో 18లో అప్పుడు ఫోన్ చేశారు. అక్కడ నుంచి డిసిజ్ జయరామ్ గారు ఫోన్ చేశారు యుఎస్ నుంచి. ఫోన్ చేసి వాళ్ళు అడిగారు, కానీ కొన్ని కంపెనీలో కొన్ని ఇష్యూ ఉంది, ఆ ప్రాబ్లంకి మీరు సాల్వ్ చేయండి, శిఖా చౌదరి మీకు ఫోన్ చేస్తుంది. అప్పటి నుంచి పరిచయం స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ పరిచయాలు కొన్ని రోజు కొనసాగింది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళలో డిస్ప్యూట్ వచ్చింది, ఈ పరిచయాలు బంద్ అయింది. కొన్ని నెలల నుంచి వాళ్ళతో సంబంధం లేదు. విదేశపరమైన రిలేషన్ మాత్రమే వాళ్ళకి పరిచయం ఉంది. మరి రిలేషన్ గురించి
మేబీ బిజినెస్ మేబీ ఇంకా ఇంకో పాయింట్ సార్, మీరు యాక్చువల్లీ వెళ్ళాకి వారికి మనకి చెప్పడం ఇన్ఫర్మేషన్ పరంగా వాళ్ళు కలిసి బయట కూడా వెళ్ళారు. బట్ దీనికి మా కేసుతో సంబంధం లేదు నేను అనుకుంటున్నాను. గన్మెన్ కూడా ఉన్నట్టు తెలుసుకొని కార్ డ్రైవర్ వీళ్ళంతా ఏమైపోయారు జయరామ్ సంబంధించిన అది కూడా ఉంది. జయరామ్ గారికి ఒక డ్రైవర్ ఉన్నారు, పర్సనల్ గా ఒక సెక్యూరిటీ ఆఫీసర్ కూడా వాళ్ళు పెట్టారు. ఆ రోజు వాళ్ళు కారుకి డ్రైవ్ చేసి సొంతగా అక్కడ వచ్చారు. అంటే జయరామ్ అమెరికా నుంచి రాగానే శిఖా చౌదరి వెళ్ళాకి వెళ్ళినట్టు జిల్లా మేనేజర్ ఎవరైతే రాకేష్ రెడ్డికి చెప్పారంటున్నారు. అంటే ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నాడు శిఖాకి వాళ్ళ ఎవ్రీథింగ్ మనం ఎంక్వైరీ చేస్తాం. కోసం చేస్తున్నాడు. ఓకే, ఎవరి కోసం? మనకి అవాయిడ్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కడెక్కడ డిసీజ్ వస్తాడో అప్పుడు చోట అతను ఎంక్వైరీ చేసుకుంటూ వస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాడు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ అయింది. సార్, పద్మశ్రీ గారి స్టేట్మెంట్ ప్రకారం విచారణ జరుపుతున్నారు. పద్మశ్రీ కొన్ని అలిగేషన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీద, ఎనీ ఇన్ఫర్మేషన్, మీ ఇన్ఫర్మేషన్ మీద కూడా మనం విచారణ చేస్తాము. వీఆర్ ఓపెన్, మన మైండ్ ఓపెన్ ఉంది. ఎప్పుడూ కేసులో మనం ఓపెన్ మైండ్ చేసి కేసు చేస్తాము. అమ్మాయి ఏం చెప్పింది, ఎంతవరకు మీకు మీరు ప్రశ్నించారు, ఆమె ఏమి చెప్తూ ఉన్నారు ఈ కేసుకు సంబంధించి? సిఐ గారు పద్మశ్రీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఆమె ఏంటంటే మా కుటుంబంలో కొంత కలతలు ఉన్నాయి. ఇది వాళ్ళ ఈ డిసీజ్ వాళ్ళ అక్కతోని కానీ మెయిన్ వాళ్ళ అక్కతోని నిన్న ఆమె పేరేంటి సుశీల గారితో కానీ ఇప్పుడు మాకు కొంత ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉంది వాస్తవం. అయిన తర్వాత మా మేనగోడలు కానీ వీటిలో కానీ కొంత డామినేట్ చేస్తూ ఉంటారు. మీరు అన్ని కోణాల నుంచి పరిశీలించి మాకు ఏది నేరం ఏది ఎవరు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పారు. మాకు ఇన్ఫర్మేషన్ ఏదైతే వచ్చిందో, మేము ఏదైతే ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ చేశామో ఆ చేసినంత మటుకు మేరలో ఈ నేరం ఈ విధంగా జరిగిందని మేము ముందు ఉంచడం జరిగింది. దాంట్లో రాకేష్ రెడ్డి ఇతను ఇంకా ఎవరు వస్తారనేది పక్కన పెడితే శిఖా చౌదరి ఇష్యూస్ వచ్చేటప్పటికి మాత్రం మాకు ఇంత మటుకు ఈ క్రైమ్ మధ్య ఈమెకి వాళ్ళకి మధ్య కనెక్టివిటీ మాకు దొరకలేదు. జయరామ్ గారి ఇంటికి వెళ్ళి శిఖా చౌదరి వాచ్మెన్ బెదిరించి ఇంట్లోంచి పత్రాలు పట్టుకెళ్ళింది, డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళింది. ఏమని తీసుకెళ్ళింది సార్? అది మా ఎంక్వైరీలో రాలేదు సార్. ఎవరికి చెప్పాడు? ఎవరికి చెప్పాడంటే మేము ప్రశ్నించామని మాకు చెప్పలేదు. మాకు చెప్పలేదు అంటున్నా. ఎవరిని మేము ప్రశ్నించా మాకు చెప్పలేదు అంటున్నా కదా. దాన్ని వాళ్ళని అడగండి పోయి. మీరు ఒక విషయం నేను అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కాదు ఇంత డిస్కషన్ కంటే, ఇప్పుడు మనం అక్యూజ్ని అరెస్ట్ చేశాం, ఇంకా చాలా మంది స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సింది ఉంది. ఈ కేసు ఇప్పటికి అయిపోలేదు. ఇతన్ని మేము పోలీస్ కస్టడీలోకి తీసుకుంటున్నాం. ఇంకా కొన్ని విషయాలు మనం రాబట్టాల్సింది ఉంది. ఇవన్నీ అయిన తర్వాత మేము ఎప్పుడైతే ఇతన్ని నా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి అక్యూజ్ని కోర్టుకు అప్పు చెప్తామో ఆ రోజు వరకు మీకు కూలంకషంగా ఈ రోజు ఈ జరిగింది ఇది కారణమని చెప్పగలుగుతాం. ఇది ఇంకా ప్రిలిమినరీ స్టేజ్ లో ఉంది కేసు. ఓకే, ఇక్కడ మేము ఉండే అవకాశం ఉండొచ్చు. ఇన్వెస్టిగేషన్ లో చేస్తే ఉంటుంది. నేరస్తులు ఎవరు రక్షించడం అనేది లేదు, నేరస్తులు ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ క్రైమ్ తోని కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే నేరం చేయడానికి సహకరించారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్. ఎవరైనా ఒత్తిడి లేదు బాబు, చాలా సార్లు చెప్పడం జరిగింది. ఒత్తిడి ఎందుకు క్రిమినల్ కేసులో లైవ్ లో
వ్యాపారవేత్త ఎన్ఆర్ఐ జైరాం మర్డర్ కేసులో దర్యాప్తు జరిగిన తీరును నందిగామ ఎస్పీ త్రిపాఠి మీడియాకు వివరించారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా సాక్ష్యాలను కొన్ని సేకరించాల్సిన అవసరం ఉంది, దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని చెప్పి వారు వివరించారు. మరిన్ని అప్డేట్స్ చూద్దాం ఒక